చూస్తున్నాం రష్యాలోని ఫార్ ఈస్టర్న్ ప్రాంతమైన కంచాట్కాలో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 8.7గా నమోదైందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం సముద్రంలో సుమారు 19.3 కిలోమీటర్ల లోతులో ఉత్పన్నమైంది. భూకంపం అనంతరం జపాన్, అమెరికా వాతావరణ సంస్థలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. భూకంప ప్రభావంతో ఉపరితలంపై బలమైన ప్రకంపనలు ఏర్పడడంతో పాటు సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30 తర్వాత సుమారు 3.28 అడుగుల ఎత్తు వరకు అలలు జపాన్ తీర ప్రాంతాలకు చేరుకోవచ్చని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. రష్యా జపాన్ పై తీవ్రంగా సునామీ ప్రభావం 4 మీటర్ల ఎత్తున రాకాసి అలలు, ముగిసిన భవనాలు, పసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సవం, రష్యాలో భారీ భూకంపంతో విరుచుకుపడ్డ సునామీ, 4 మీటర్ల వరకు ఎగిసిపడ్డ రాకాసి అలలు, 30 దేశాలపై రష్యా సునామీ ఎఫెక్ట్, అమెరికా తీరాలను తాకుతున్న సునామీ, అలస్కా, హవాయి, వాషింగ్టన్, ఒరేగాన్, నార్త్ కాలిఫోర్నియా తీరాలను తాకిన సునామీ, 1:10 శాన్ ఫ్రాన్సిస్కోను తాకనున్న సునామీ, 1:30 సౌత్ కాలిఫోర్నియాను తాకనున్న సునామీ, జపాన్ తీరంలో 3 మీటర్ల వరకు ఎగిసిపడ్డ అలలు, అత్యవసర సేవలకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన జపాన్, హవాయిలోని హోనోలులో సునామీ సైరన్లు, తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు, సునామీ హెచ్చరికలతో భారత్ కాన్సులేట్ అలర్ట్, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు, నాకు కరెక్ట్ పర్మిషన్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. రష్యాలోని కామ్చాట్కా ద్వీపంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా దాని ప్రభావంతో రష్యా, జపాన్ తీరాల్లో సునామీ రాకాసిలా విరుచుకుపడింది. 4 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతూ భవనాలను ముంచెత్తాయి. దాదాపు 30 దేశాలపై సునామీ ప్రభావం పడనున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అమెరికా తీర ప్రాంతాలైన అలస్కా, హవాయి, వాషింగ్టన్, ఒరేగాన్, నార్త్ కాలిఫోర్నియాలోని తీర ప్రాంతాల్లో అలర్ట్ మోగింది. హవాయిలోని హోనోలులో సునామీ సైరన్లు మోగాయి. ప్రజలంతా ఎత్తైన ప్రాంతాలకు తరలిపోతున్నారు. అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:10 శాన్ ఫ్రాన్సిస్కోను, 1:30 సౌత్ కాలిఫోర్నియాను సునామీ తాకే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక జపాన్ తీరంలో 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడడంతో అత్యవసర సేవల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. తీర ప్రాంతాల ప్రజలు, అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలివస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత కాన్సులేట్ లేకుండా అలర్ట్ ప్రకటించింది. అక్కడున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పసిఫిక్ తీర ప్రాంతాల్లో ఉన్న భారతీయులను అధికారిక సూచనలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, పసిఫిక్ మహాసముద్రం కేంద్రంగా సునామీ ఒకటి ఏర్పడడం జరిగింది. అది రష్యాలో భారీ భూకంపంతో పాటుగా సునామీ ఇంపాక్ట్ ని కలిగించేలాగా స్పష్టంగా అర్థమవుతుంది. దాని ఇంపాక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉంది అనేది మాత్రం మనకి అర్థమవుతుంది. ఆ రష్యాలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో దాదాపు 4 మీటర్ల వరకు అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 4 మీటర్ల వరకు ఎత్తు ఎగిసిపట్టడం అంటే చాలా ఇంపాక్ట్ఫుల్ సునామీగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. దీని ఎఫెక్ట్ దాదాపుగా 30 దేశాలపై కూడా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే రష్యా సంబంధించినటువంటి అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది. అమెరికా తీరాలను కూడా ఈ ఎఫెక్ట్ తాకే అవకాశం ఉందని స్పష్టంగా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా అలస్కా, హవాయి, వాషింగ్టన్ అంటే అమెరికా సంబంధించినటువంటి ఈ ముఖ్యమైన కేంద్రాలు, అదేవిధంగా ద్వీపకల్పాలు, వీటికి సంబంధించినటువంటి ఈ తీరాల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తీరాలను తాగుతుంది సునామీ అనేది కూడా చాలా ఒక అధికారికంగా ఒక ప్రకటన అయితే బయటకు రావడం జరిగింది. మనకందిన భారతీయ కాలమానం ప్రకారం శాన్ ఫ్రాన్సిస్కోని సునామీ తాకింది. అదేవిధంగా సౌత్ కాలిఫోర్నియాని కూడా మధ్యాహ్నం 1:30కే టచ్ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. ఇక జపాన్ తీరంలో కూడా దాదాపు దీని ఎఫెక్ట్, ఈ సునామీ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది. 3 మీటర్ల మేరకు అక్కడ కూడా అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అంటే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ దేశాలు పర్టికులర్ గా ఆ సునామీ ఇంపాక్ట్, పసిఫిక్ మహాసముద్రం కేంద్రంగా వచ్చినటువంటి ఆ సునామీ ఎఫెక్ట్ ఏ దేశాలకైతే ఎఫెక్ట్ ఉందో, జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యా, లేదంటే దాని సమీపంలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పర్టికులర్ గా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అత్యవసర సేవల కోసం జపాన్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పడింది. మనకు తెలిసిందే జపాన్ ఎప్పుడు కూడా తుఫాన్లకి కొంచెం అనుకూలంగా ఉంటుండే, ఎప్పుడు కూడా తుఫాన్లు ఎక్కువ సంభవిస్తూ ఉంటాయి. అందులో సునామీతో కూడినటువంటి తుఫాన్ నేపథ్యంలో కొంత
అక్కడ చాలా అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది జపాన్ లో. ఇక హవాయి ద్వీపకల్పంలో కూడా సునామీ చర్యలను ఇప్పటికే మోగించడం జరిగింది. సురక్షిత తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తూ ఉంటారో వారందరినీ కూడా సేఫ్టీ అంటే రిహబిలిటేషన్ కేంద్రాలకి, సేఫ్టీ ప్రాంతాలకు కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునామీ హెచ్చరికలతో భారత్ కాన్సులేట్ కూడా, అక్కడ భారత్ కాన్సులేట్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కాన్సులేట్ కూడా ఒక అలర్ట్ వెళ్ళింది. అంటే ఈ నేపథ్యంలో ప్రతి దేశంలో కూడా భారత కాన్సులేట్ ఒకటి అంటే రాయబారి వ్యవహారాలకు సంబంధించి ఒక కాన్సులేట్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా భారత కాన్సులేట్ కూడా ఒక అలర్ట్ పంపించడం జరిగింది. అంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు కూడా ఇప్పటికి చేయడం జరిగింది. సో ఓవరాల్ గా కొంత ఇంపాక్ట్ఫుల్ వాతావరణం అయితే కనిపిస్తుంది. మన స్క్రీన్ మీద విజువల్స్ తో మనం చూసుకున్నాం. దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది, ఎంత ఎత్తున అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి, సముద్ర తీరంలో ఎటువంటి వాతావరణం కనిపిస్తుందని చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ దేశాల మొత్తం కూడా ఏదైతే దాని పసిఫిక్ సెంటర్ గా ఏర్పడినటువంటి సునామీ ఏదైతే ఉందో దాని భూకంపం అటాచ్ చేస్తూ, అంటే దాని ఎఫెక్ట్ కూడా జనరల్ గా భూకంపం వచ్చినప్పుడు వీటి ఎఫెక్ట్ సునామీది కొంత వేరియేషన్ ఉంటుంది. సో ఈ రెండు మిక్సప్ తో వస్తున్న నేపథ్యంలో కొంత ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే అన్ని దేశాలు కూడా ఏదైతే ఆ దేశాలకు సంబంధించిన ప్రభావం ఉందో ఆ దేశాలు మొత్తం కూడా ఐ అలర్ట్ చేసుకున్నాయి. ఆ ప్రాంత ప్రజలని అంటే సురక్షిత ప్రాంతం తరలించడం కావచ్చు, మిగతా ముందు జాగ్రత్తల్లో భాగంగా ఏమైతే చేసుకోవాలో అవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కీర్తి, రైట్, థ్యాంక్ యూ వెంకట్.